గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో చెప్తున్నారు. మన సొంత అభిప్రాయాలకి మనము ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకున్నట్టుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనకి ఏమి కనబడుతుందో, ఏది వినబడుతుందో, మనం ఏమి అనుకుంటున్నామో దానితోనే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మరలా అయ్యో ఎలా చేసేనేంటని బాధపడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో మన జీవితంలో మన తలంపులకి దేవుని తలంపులకి ఇంత డిఫరెన్స్ ఉంటాయా అని అనుకుంటాం. మనం అనుకున్న సొల్యూషన్, ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యలోంచి బయటికి రావడానికి మనము 100 రకాలుగా ప్రయత్నించిన దేవుడు 101వ రకంగా ఆయన కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యం జరిగిన తర్వాత ప్రభువా నేను ఎంత ఫూలిష్గా ఆలోచన చేశాను, అయ్యో ప్రభువా నేను తొందరపడ్డానే అని మనం బాధపడతాం. కానీ దేవుని కార్యం మాత్రమో మనం అనుకున్నట్టుగా జరగదు, మనం అనుకున్న సమయంలో జరగదు, మనం అనుకున్న మార్గంలోంచి కూడా రాదు, మరొక క్రొత్త మార్గం. కానీ అది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఆయన ఎప్పుడు చేసినా ద బెస్ట్ టైమింగ్లోనే జరుగుతుంది. అది హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. తగిన సమయంలో ఏది ఎలా చక్కగా చేయాలని తెలుసు. ఈ లోపల మనం కంగారు పడుతూ ఉంటాం. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, నీ యొక్క స్వబుద్ధి మీద ఆధారపడి త్వరపడద్దు. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావని కూడా ప్రభు చెప్పాడు. నీ తలంపులు నా తలంపులకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్నాడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా దేవుని తలంపులు ఉంటాయి. ఉదాహరణకి యేసు ప్రభు నిర్గమాన్ని గురించి చెప్తున్నాడు. నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము అంటాడు. అదేంటి యేసయ్యా, నువ్వు మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానంటున్నావు, అది మాకు ఎంత భయంకరమైన దిక్కులేని వాళ్ళని అయిపోతాం కదా అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతానయ్యా, అప్పుడు మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవటే ప్రయోజనకరం. అయ్యా నువ్వే బెస్ట్ అనుకున్నావు, బెస్ట్ అయినా నువ్వే వెళ్ళిపోతే ఇంకేం బెస్ట్ మాకు మిగులుతుంది? లేదు, నేను వెళ్ళిపోవటే మీకు ప్రయోజనకరం. అప్పుడు అర్థం కాలేదు శిష్యులకి. యేసు ప్రభు చక్కటి సత్యమైన మార్గం ఆయనకు బోధించాడు. యేసు ప్రభు సత్యమైన మార్గాన్ని బోధించాడు. కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు, కొంత నడవగలిగారు, కొంత నడవలేకపోయారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను వెళ్ళిపోవటం మీ ప్రయోజనకరం ఎందుకో తెలుసా? మీ మధ్యకి నేను పంపబోయే పరిశుద్ధాత్మ సత్య మార్గాన్ని సంపూర్ణంగా అర్థమయ్యేలా చేస్తాడు. 2, అది సత్యమని మీ హృదయాలను ఒప్పిస్తాడు. 3, అందులో మిమ్మల్ని నడిపిస్తాడు. సత్య మార్గాన్ని చెప్పేవాడే మీకు మేలుకరమా, అందులో మిమ్మల్ని నడిపించి అర్థం చేసుకునేలా మీ హృదయాన్ని ఒప్పించేవాడు మేలుకరమా అని ప్రభువు వారికి అప్పుడు చెప్పినా వారికి అర్థం కాదు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి, అంతవరకు యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై పైకి ఎత్తబడక మునుపు శిష్యుల యొక్క ఆత్మీయ స్థితి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన ఆరోహణ తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆత్మీయ స్థితికి అనేక రెట్లు హెచ్చింపబడ్డారు శిష్యులు. తర్వాత వారు రియలైజ్ అయ్యారు. బాప్తిసం ఇచ్చి యోహాను చంపబడ్డానికి చెరసాల్లో వేయినప్పుడు యేసు ప్రభు వెళ్ళి దర్శించలేదు. యేసు ప్రభు ఆయన ప్రారంభించిన మారు మనసు అనే సువార్త, ఆ యొక్క వాక్యం ఏమైతే బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని రాజ్యం సమీపంగా మారు మనసు పొందని నినాదంతో ఏ విధంగా సువార్త ప్రకటించాడో, ఆయన జైలుకి వెళ్ళిపోయి మరణించిన తర్వాత అదే నినాదాన్ని తీసుకుని మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉందని అక్కడి నుండి మరొక మెట్టుకు తీసుకెళ్ళాడు. భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను రిపెంటెన్స్ గురించి చెప్తే, యేసు ప్రభు రిపెంటెన్స్ నుంచి రిడెంప్షన్, మారు మనసులో నుంచి విమోచనలోకి తీసుకెళ్ళాడు. హయ్యర్ గాస్పల్, ధర్మశాస్త్రం కిందన్న మారు మనసు గురించి భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తే, యేసు ప్రభు కృపలో ఉన్న మారు మనసు, కృపలో ఉన్న విమోచన గురించి చెప్పాడు.
కనుక బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుకు మార్గం సిద్ధపరచడంలో ఆయన పని అయిపోయింది, ఆయన కార్యం అయిపోయింది, ఆయన పనిని పూర్తి చేశాడు. తర్వాత ప్రభు తీసుకున్నాడు. అది ఎలా తీసుకున్నాడు? సహజ మరణమా, లేకపోతే చంపబడుట, అన్యాయంగా చంపబడుట దేవుని చిత్తం. ఎవరిని ఇప్పుడు ఎలాగైనా తీసుకుంటారు. బాప్తిస్మిచ్చి యోహాను కాలమైనప్పుడు ఆయన తీసుకోవడం దేవుని చిత్తం. ఎందుకంటే అంతకంటే హయ్యర్ మినిస్ట్రీ యేసు ప్రభు ద్వారా జరిగింది. యేసు ప్రభు వారు చంపబడుతున్నప్పుడు తండ్రి చిత్తం. ఎందుకంటే అంతకంటే హయ్యర్ మినిస్ట్రీ పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగింది. కానీ అది జరుగుతున్న సందర్భాల్లో మనం ఎంత తలబాదుకున్నా మనకు పరిస్థితులు అర్థం కావు. వేచి చూడమంటున్నాడు ప్రభు. విశ్వాసాన్ని కోల్పోకుండా, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, పరిస్థితులు అర్థం కాకపోయినా దేవుని యొక్క సర్వశక్తి మీద మనం విశ్వసించి మౌనముగా ఉండి ఆయన వైపు చూద్దాం. ఊరకుండుడి, నేనే యెహోవాని తెలుసుకున్నాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా మౌనముగా దేవుని వైపు విశ్వాస నిరీక్షణతో చూద్దాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మన ప్రతి కార్యముల్లో ఆయన చిత్తమును, ఆయన ప్లాన్స్ని నెరవేర్చి ఆయనకు మహిమకరంగా, మనకి దీవెనకరంగా మన జీవితాలను చూచే వారికి సాక్షార్థంగా పరిశుద్ధాత్ముడు సమస్తం జరిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఇస్తున్న వాక్యాలతో మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. మేము అనుకున్నట్టుగా జరగకుండా భిన్నంగా జరుగుతున్నప్పుడు, మేము ఆశించిన మార్గంలో సహాయం రానప్పుడు, మేము అనుకున్న విధంగా పరిస్థితులు తండ్రి జరగనప్పుడు మాలో నిరాశ, నిస్పృహ వచ్చి, దేవా ఏంటి నాయనని నీ వైపు నిరాశతో చూస్తున్న మాతో నీవు చెప్తున్న మాట, నేనే యెహోవానని తెలుసుకుని, సర్వశక్తిమంతుడని తెలుసుకుని మౌనంగా ఉండు. భయపడద్దు, విశ్వాసం ఉంచుకో, నిరీక్షణతో ఎదురు చూడన్నావు. ఆ విధంగా మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా విశ్వాస ప్రేమతో నీ వాక్యానుసారంగా నడుచుటకు కావలసిన పర్సనల్ కౌన్సిలింగ్ మాకు ఇచ్చి, నీ ఆత్మతో నడిపించి, నీ కృపతో దీవించి, నీ కృపతోనే మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.